జనాలు కొందరు ఎట్లుంటారంటే ఇంట్లో నల్లొస్తుంది కదా అని ఉన్నయి లేని పాతయి పోతాయి అన్నీ బయటికేసి కడుగుతుంటారు, తోముతుంటారు. ఇంకా కొందరైతే కార్లు బైకులు తొవ్వల పెట్టి కడుక్కుంటా చిన్నపాటి వరదే వారిస్తారు. గా వరద జయంగా చుట్టుపట్టోళ్ళు ఏమన్నా అనుకుంటారనే సోయ కూడా ఉండదు. అట్లనే ఓ కన్నా పట్నంలో బైక్ కడుక్కుంటా ఏకంగా నీళ్ళ శాఖ పెద్ద సారికే దొరికిండు. మరి అటెంక ఏమైందో మీరే చూడరు. ఇక గిడ కర్ర గేట్ ముంగట పైపేసి బండి గడుగుతున్న అన్నం చూస్తుర్రు కదా. ఈ అన్న జూబ్లీ హిల్స్ రోడ్ నంబర్ 78లో ఉంటాడట. అయితే బండి తెల్లగా కావాలని పైపేసి రాసి గడుగుతుండట. నీళ్ళ వరద కింద బాజుకు పోతున్నా కూడా బండి తెల్లగైందా ముఖ్యంగాని వరదతోని మనకేందివా చెక్కున మెరవాలే అన్నట్లు తోముతుండట. సరే ఎవళ్ళైనా వాళ్ళ బండిని అట్లనే గడుక్కుంటారు. గిట్ల ఇచ్చంత్రం ఏముంది అని అనుకుంటురు కదా. అసలు ముచ్చట ఈయనే ఉంది. గిట్ల జోరు మీద గడుగుతుంటే అదే తోవల పట్నం జలమండలి పెద్ద సారు అశోక్ రెడ్డి పాంజాగుట్టకించి అటు దిక్కు వస్తుండట. అట్లా రాంగా నీళ్ళ వరద సారు కంటపడ్డది. ఈగేముంది, అరే ఏడన్నా పైపు లీకేజ్ ఏమన్నా అయిందా ఎట్లా అని అధికారులకు ఫోన్ కొట్టిండు. ఫోన్ ఎత్తిన జిఎం సార్ తోని మాట్లాడి పలానా జాగల వరద పారుతుంది గా కథ ఏందో చూడమని ఆర్డర్ వేసిపోయిండట. ఈగేముంది, ఎండి సార్ చెప్పిందే చేయాలి కదా. వెంటనే అధికారులు ఆ పదును దోలాడుకుంటా పోతే ఈ అన్న దొరికిండు. వెంటనే ఏమా బండి గడిగేది ఉంటే మీ ఇంట్లో మోటార్ నీళ్లతోని కడుక్కోవాలి, అంతేగాని మున్సిపల్ నీళ్లతోని కడుగుతావా అని 1000 రూపాయలు ఫైన్ వేసి రోడ్డు మీద బండి కడిగినందుకు నోటీసులు ఇచ్చిర్రట. ఇక గిదే ముచ్చట ఎండి సార్ కు చెప్పిర్రట అధికారులు. ఆ ముచ్చట మీద పెద్ద సార్ మాట్లాడుకుంటా పెద్ద పట్టణాలలో ఇప్పటికే నీళ్లకు తిప్పల చాలైంది, కానీ మన తాన అట్లా లేదు. ఎందుకంటే కోట్ల రూపాయల ఖర్చు పెట్టి పట్టణానికి మంచినీళ్ళ తిప్పల తీరుస్తున్నాం. అసొంటి మంచినీళ్లను గిట్ల బండ్లు గడిగేతానికి వాడితే ఎట్లా అని గరమైండు. ఈ కాడ నుంచి ఎవరైనా గిట్ల వేస్తే వాళ్ళకు కూడా నోటీసులు ఇయ్యాలి, ఫైన్లు వేయాలి అని ఆర్డర్ వేసిండట. మరి చూసిరు కదా నల్ల నీళ్ళతో బండ్లు గడిగేటోళ్ళు జర్రంతా పైలంగా ఉండర్రి మరి.